హాయ్ అందరికి వైకుంఠ ఏకాదశి వారంలో ఆఖరికి రెండో రోజు వచ్చి ఆ స్వామిని దర్శించుకునేదానికి వైకుంఠ ద్వారంలో వెళ్లేదానికి మాకు టికెట్లు దొరికినా కానీ మాకు 14 గంటల సేపు పట్టింది ఆ స్వామిని దర్శించుకునేదానికి. అసలు ఏమైందంటే మేము ఎర్లీ మార్నింగ్ 8 o'clock అంతా తిరుమలకి వచ్చి భవేష్కి గుండు చేయించిన తర్వాత మాకు తెలిసింది మాకు దొరికిన టికెట్లో దర్శనం చూసారంటే మధ్యాహ్నం 1 గంటకి అనేసి. ఇంకా మేము పాప వినాశనం ఆకాశగంగా అనే ప్లేసెస్ కాడికి వెళ్ళేసి కరెక్ట్ గా 12 o'clock అన్నప్రసాదం సెంటర్ కాడికి వచ్చి భోజనం చేసుకొని ఎగ్జాక్ట్లీ 1 o'clock అయితే క్యూ లైన్ లో ఎంటర్ అయ్యాము. జనాలు అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు. భవేష్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. అలాగనే ఇక్కడ నుంచి మన ఫోన్స్ బ్యాగ్స్ నాట్ అలౌడ్ కాబట్టి ఇంకా వీళ్ళ దగ్గర హ్యాండ్ ఓవర్ ఇచ్చేసి డైరెక్ట్ గా మేము షెడ్ లోకి వెళ్ళాము. అక్కడ చూసారంటే 3 hours వెయిటింగ్ పీరియడ్ ఉంది. ఫైనలీ ఆ స్వామిని నా కల్లారా దర్శించుకున్నాను. ఆ స్వామి సన్నిధిని చుట్టుపక్కలంతా రకరకాల పూలతో అయితే బాగా అలంకరించున్నారు. ఇంకా వైకుంఠ ఏకాదశి స్పెషల్ గా అయితే బయట పక్క ఇలాంటి ఒక సెటప్ అయితే పెట్టిన్నారు. మాకు టైం లేని దాని వల్ల నేనైతే పోలేకపోయినాను. ఇంతటితో మన తిరుమల వీడియోస్ కంప్లీట్ అయింది. ఇలాంటి వీడియోస్ కోసం థింగ్స్ ఇన్ స్వీడన్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.